మీ వీడియోల్లో చూస్తూ ఓకే మామూలుగా ఉంటుందిలే ట్రైబల్స్ అన్ని చోట్ల ఇలా ఉంటుంది కదా అనుకునే వాళ్ళం. సో ఇప్పుడు దగ్గరికి వచ్చి చూస్తుంటే ఏంటంటే ఓకే మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది ఇక్కడ, బ్యూటీ అది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే ఆనంద్ గారు, పంటలు అవి ఎట్లా ఉంటాయి, ఎలా పండిస్తారు పంటలు అవి? పంటలు అయితే సోలు, ఇంకా మిరియాలు, కాఫీ ఓకే అవన్నీ పండిస్తాం సార్. ఓకే మాకు ఏం చూపిస్తారు మీ జీవన విధానంలో, ఏం పంటలు చూపిస్తారు మాకు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రస్తుతం ఉండేది మిరియాలు సార్. ఓకే కాఫీ కూడా అయిపోయింది సార్. ఓకే పదండి వెళ్దాం అయితే, మిరియాలు చూపిస్తారా మాకు? చూపిస్తాం సార్. ఇవి కాఫీకి కానీ మిరియాలకు కానీ పండాలి అంటే కొంత నీడ అనేది అవసరము. ఓకే దానివల్ల ఇది నాటుకోవాలండి మొదట. దాని కిందన ఈ కాఫీ మిరియాలు అవి నాటుకోవాలి సార్. అలాగే ఇది మిరియాలు అనేది కింద ఉంటే పండదండి, పైన ఈ చెట్టు ఉంటే దాన్ని చుట్టుకొని పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాపు అనేది కాదులాగా వస్తుందా మిరియాలు? ఓకే ఓకే అవునండి. ఏంటి ఇవి తమలపాకులు కాదా? కాదండి, అవి కాఫీ మొక్కలు. కాఫీ కాఫీ మొక్కలు, అది మిరియాల మొక్కలు అండి. తమలపాకు లాగే ఉంటది. ఓకే ఓకే కానీ ఇవి ఇవి కాఫీ మొక్కలు, ఇవి ఇవి కాఫీ మొక్కలు. ఇవి కాఫీ మొక్కలు, సార్ అది మిరియాలు, అవి కాఫీ మొక్కలు. ఇవి కాఫీ మొక్కలు ఇవి. ఓకే ఓకే ఇప్పుడు మిరియాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి, మిరియాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి, ఎట్లా ఉంటాయి ఏంటని. ఒక చెట్టు తీయాలంటే చాలా టైం టేకింగ్ అండి, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే మళ్ళీ అటువైపు వెళ్ళి మళ్ళీ కట్టుకోవాలంటే ఇది చాలా ప్రాసెస్. కట్టుకోవడానికి టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఎన్ని చెట్లు వేస్తుంటారు అట్లా మీరు? అంటే వారికి ఉన్న ల్యాండ్ని బట్టి వాళ్ళు నాటుకుంటారు సార్. అవి ఇన్ని అని చెప్పలేము. ఓకే ఒక పాదుకి ఎన్ని వస్తాయి అంటారు? ఒక్కొక్క దగ్గర బాగా పండితే ఒక అరబస్తా కూడా వస్తుంది సార్. అలాగే ఒక బస్తా కూడా వస్తుంది, ఎక్కువ పెరిగి ఉంటే ఓకే ఒక అరబస్తా కూడా పండుతుంది సార్. ఓకే ఓకే ఇలా ప్రతి సంవత్సరం కష్టపడతారండి, చాలా కష్టం. ముందు ఈ చెట్టుకి నిచ్చెనలు కట్టుకోవాలండి. యాక్చువల్ అయితే వెదురు, ఇప్పుడు ఇవి తీసుకున్న ఒకటి రెండు ఉన్నాయి, ఇలాంటి వెదురు బొంగులు గాడలు ఉంటాయి కదండి, వాటితోనే ఇలా కట్టుకొని తీయాలి. అది సింగిల్. ఆ చెట్టుకి ఇప్పుడు ఏదైతే ఇది పాకి ఉందో ఈ చెట్టుకి సపోర్టుగా తార్లు ఉన్నాయి కదండి, అది ఆ తార్లు జాగ్రత్తగా కట్టుకోవాలి, ఎక్కుతూ కట్టుకోవాలండి. అది కట్టిన తర్వాతనే పైకి ఎక్కాలి, లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. ఓకే నేను ఎక్కుతాను ఇప్పుడు, నాకు నేర్పండి ఒకసారి, నేను చూస్తాను. అలాగే సార్. రెండు జాయింట్లు ఉంటాయి సార్, అది నిచ్చెనకి బోల్ట్లు వేసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు నేను మిరియాలు కొయ్యబోతున్నాను, రండి చూద్దాం ఒకసారి. చాలా రిస్కీతో కూడుకున్నది ఇది. ఇప్పుడు చెట్లకి పాములు అవి ఉంటాయి అంటారు కదా? ఉంటాయి సార్. పాములు ఏమి కనిపించాయి? చెట్లు అంటే కిందనే ఉంటాయి సార్, ఎక్కువ పైకి అయితే వెళ్ళలేవు. ఓకే చెట్లు ఇప్పుడు కాఫీ చెట్లు ఉన్నాయి కదా, అంత ఆ హైట్ వరకే ఉంటాయి, పైకి అయితే మరీ ఎక్కలేవు. ఎక్కడ పాములు కనిపించాయి చెట్లని? ఆల్రెడీ ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయండి. ఓకే నాన్నగారు ఖర్చు చేసి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొని. నాకు దొరికిన మిరియాలు ఇలా సంచుల్లా కట్టుకోవాలండి పైకి వచ్చినప్పుడు, లేదంటే మీరు కట్టుకున్నట్టుగా. ఓకే అది ఇవి చూసి వీడియోలు అవి చూసి ఏదో ఏంది మామూలుగా ఏదో చేస్తా, చాలా కష్టపడాలండి, కొంచెం ప్రాణాలతో చెలగాటం లాంటిది ఇది. మమ్మీ మిరియాలు కోసాను నేను.
నేనైతే మిరియాలు కోసాను ఫైనల్గా. కోసాను కంటే కూడా కోయించారు నాతోటి. యా ఆనంద్ గారు సార్ చెప్పండి. చూడడానికి ఏమో చాలా ఈజీగా ఉంది, చాలా కష్టం ఇది. కష్టమేనండి, కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఓకే, ఇలాంటి టైంలో మీరు ఆవిడ ఎట్లా ప్రపోజ్ చేశారు చెప్పొచ్చు కదా ఒకసారి. అంటే తను బాగా కష్టపడే తత్వం అండి, హెల్పింగ్ నేచర్ ఉంది. దానివల్ల కొంచెం జీవితంలో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకొని నేను ప్రపోజ్ చేశాను. ఓకే, అంటే అదే ఎలా ప్రపోజ్ చేశారంటే ఏమని చెప్పారు? అంటే మా భాషలో ఏమంటారు అంటే నాంగే వాదికి అంటారు సార్. నాంగే వాదికి? నాంగే వాదికి అంటే అంటే నన్ను పెళ్లి చేసుకుంటారా అని. ఓకే, నాంగే వాదికి అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓకే ఓకే, వచ్చేసింది నాకు లాంగ్వేజ్ వచ్చేసింది. ఓకే, ఆవిడేమన్నారు అప్పుడు మీరు చెప్పగానే? నో అన్నారు సార్ మొదట్లో. ఓకే, తర్వాత ఓకే అయింది మళ్ళీ కొన్ని రోజులు పోయాక. ఓకే, ఏమనుకున్నారు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు? ఆనంద్ ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏమనుకున్నారు మీరు? చెప్పు. వద్దనుకున్నాను సార్. తర్వాత వచ్చి బాగానే చూసుకుంటారేమో అనేసి నేను కూడా ఇష్టపడ్డాను. ఓకే, అభి ఏం చదువుతుంది కూడా? అభి చెప్పమ్మా. యూకేజీ అండి ఇప్పుడు. యూకేజీ. అభి ఓ చూస్తుంది బాగా. ఓకే, ఇప్పుడు నేను దారిలో వచ్చినప్పుడు చూశాను మొత్తం రోడ్డు అది, అంటే కొండను పగలగొట్టి చేశారు మొత్తం. అంటే వేరే ఎవరి మీద ఆధారపడకుండా మీ ఊరు జనం అంతా కలిపి రోడ్డు వేసుకున్నారని చెప్పి చాలా మంది చెప్పారనమాట. అవునండి. ఓకే, ఎలా ఐడియా ఎలా వచ్చింది మీకు వేసుకోవాలనే ఐడియా? రోడ్డు అంటే ఏదైనా ఇప్పుడు విలేజ్ ఇక్కడ ఉంది, గవర్నమెంట్స్ ఏవి కూడా కొంచెం అంటే వచ్చేవాళ్ళు చూడడానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మరి ఇంకా మనమే ముందు కదులుదామని గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఒకసారి సమావేశమై మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామండి గ్రామస్తులంతా కలిసి. మనకు ఒక చిన్న రూట్ వేసుకోవాలి, ఇంకా ఎన్నేళ్ళు ఇలాగ ఉంటామని చెప్పి మేమే ఇంకా అందరూ ఊరు మొత్తం అయ్యి మొత్తం 3.5 కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు వరకు. మొత్తం ఘాటీనే మీరు చూసారు కదా. అది మొత్తం కూడా అలా ఇంటి నుంచి ఒక ముగ్గురేసి లేదా ఇద్దరేసి ఎంతమంది ఉంటే అంతమంది కదిలి మొత్తం తవ్వుకున్నాము. కాకపోతే మొత్తం రాయలే కదండి, దారి మొత్తం చూసే ఉంటారు మీరు, మొత్తం రాయలే ఉన్నాయి. అవన్నీ కూడా మరి బ్లాస్టింగ్ చేయకపోతే ఏ వెహికల్ కూడా రాదు. అక్కడ ఉన్న ఇది రాయలు పెద్ద పెద్ద ఉన్నాయండి, పెద్ద పెద్ద బండరాయలు. అవన్నీ కూడా తర్వాత పంచాయతీ అధికారులు ఉంటారు కదండి, వాళ్ళతో కలిసి ఇలా చేసుకున్నాం కదా అని చెప్తే వాళ్ళు కూడా సహకరించారండి. పర్మిషన్ కూడా మరి స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకోవాలి కదా, అక్కడ తీసుకున్న తర్వాత బ్లాస్టింగ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఆ రాయిలు ఇది చేయగానే కొంచెం వెహికల్స్ రాగలుగుతున్నాయి అండి, ఆటోలు లాంటివి. ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ ఏం రాలేదండి? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే మేమంతా అంటే అర్జీలు పెట్టుకున్నామండి, అయితే చేస్తాము అనేసి అంటున్నారు. ఫ్యూచర్లో చేయొచ్చు. ఇప్పుడు బ్లాస్టింగ్కి హెల్ప్ చేసింది కూడా గవర్నమెంటే. ఓకే, ఇప్పుడు సీసీ రోడ్ ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం సార్. ఓకే, అంటే కాబట్టి సీసీ రోడ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఓకే, అంటే వాటర్ కూడా ఏదో వచ్చినట్టు ఉంది కదా? వాటర్ కూడా ఇచ్చారండి గవర్నమెంటే. మరి పంచాయతీ అధికారులు ఉంటారు కదండి, లోకల్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసిన తర్వాత ఓకే ఇక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పి, మీకు ఊట ఎక్కడ పడుతుందని చెప్పి వాళ్ళు మొత్తం చూసిన తర్వాత వాళ్ళు కట్టించారండి. ప్రజెంట్ అయితే ఊరికి మొత్తం వాటర్ సమస్య అనేది లేదు. కుళాయి వేసిన తర్వాత కరెంట్ ఇచ్చారండి. 2004లోనే వచ్చింది కరెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ ఊరికి? రోడ్డే అండి, సీసీ రోడ్ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రోడ్డు అన్నది వేస్తే రోడ్డు కూడా మొదలైంది కదా, మీరు మొదలు పెట్టారు కదా రోడ్డు? రోడ్డు మొదలు పెట్టారండి. అయితే రోడ్ అనేది ఇంతవరకే అని చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా సీసీ ర్యాంపులు ఇవన్నీ కూడా పెట్టిస్తామన్నారు. ఓకే, ఇంకా అది ప్రాసెస్లో ఉంది అనుకుంటా. ఓకే, ఊర్లో స్కూలు అది స్కూల్ ఉంది సార్, దానికి కూడా ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు పిల్లలు. ఆ స్కూల్ కూడా కొంచెం బాగా ఇదైపోయింది, అది చేయాలంటే మెయిన్ రోడ్డే లేదండి, దానివల్లే శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసేసింది, బట్ ఇక్కడ సరైన రోడ్ మార్గం లేక
మెటీరియల్స్ తీసుకురావడానికి ఇబ్బంది కదా, ఓకే దానివల్ల రాలేదండి. ఓకే ఓకే అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది. ఓకే ఉన్నాయండి, రోడ్డు ఒకటే లేదు మీకు. రోడ్ ఒకటే సమస్య అండి. ఓకే